హలో అండి అందరికీ. నేనైతే సండే రోజు చికెన్ మొత్తం కర్రీ చేయలేదు. కొంచెము పచ్చడి కోసం నేను చిన్న చిన్నగా పీస్‌లా కట్ చేసి ఒకటి 2, 3 అవర్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా. ఆ తర్వాత ఆయిల్ అయితే నేనేం ఎక్కువైతదేమో కాదా, ఎక్కువైతదా అని ఆలోచించుకుంటూ పీస్‌లైతే ఏస్తున్నా. సో, ఈ పీస్‌లైతే చాలా అంటే చాలా సేపు ఫ్రై కావాలి. ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఇది చాలా రోజులు నిలువుగా ఉండదు ఈ పచ్చడి. సో, ఎందుకంటే ఇలా రెడ్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేయండి. 1 మంత్ అబోవ్ ఉంటది నాకు తెలిసి అయితే. అప్పటి వరకి మన ఇంట్లో మనం ఉంచాము గదా! అట్లా చెప్తున్నా అన్నట్టు. ఇంకా చాలా పెట్టుకుంటే 2, 3 మంత్స్ వరకు కూడా ఉంటది నిల్వ. అండ్ ఒక వన్ టైమ్ చేసినా మళ్ళీ సెకండ్ టైమ్ అయితే చేస్తున్నా. సో, ఇందులో అయితే ఎల్లిగడ్డ పేస్ట్ ఎయ్యాలి. ఓన్లీ ఎల్లిగడ్డ పేస్ట్. ఇక్కడనైతే అదే ఆయిల్‌లో నేను చాలా అయితదని తీసి పక్కకు పెట్టినా కొంచెం. అదే ఆయిల్‌లో 2 లవంగాలు, 2 మిరియాలు దంచేసిన అన్నట్టు. అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇటు ఆయిల్‌లో ఏసి ఎల్లిగడ్డ పేస్ట్ ఏసిన. ఏసి తగినంత ఉప్పు, తగినంత కారం ఏసిన. అండ్ కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా, చికెన్ మసాలా అండ్ మెంతి పౌడర్ ఏసిన. కొంచెం ఒక స్పూన్, 1 ½ స్పూన్ ఎయ్యాలి. చాలా బావుంటది. మెంతి పొడితోటి టేస్ట్ అన్నట్టు. సో, ఆయిలు ఎక్కువైతదని తీసిన కదా! అదే హీట్ ఉన్న ఆయిల్ తీసి మళ్ళీ నేనైతే ఇందులో యాడ్ చేసిన తర్వాత లాస్ట్‌కి. ఇప్పుడైతే చికెన్ పీసులేసుకున్నా. ఇది చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. సో, అయిపోయింది కదా! మళ్ళీ రాదు. మళ్ళీ పెట్టుకుంటేనే పచ్చడొస్తుంది. సో, చూడండి ఎంత బావుంటదంటే ఎంత బావుంటది. సూపర్‌గా తింటారు. చికెన్ తినని పిల్లలైనా ఎవరన్నా ఉంటే ఇలా చేసి పెట్టండి. చూడండి ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అంటే హీట్ ఆయిల్. ఇక్కడనైతే వేడి వేడి అన్నం ఏసినా, అందులో చికెన్ పచ్చడి ఏసినా, మంచిగా సైడ్‌కి నెయ్యి తగిలించుకుంటూ తింటే ఉంటుంది గదా! రవి బ్రో అంటాడు. సూపరోబ్యా సూపరోబ్యా నమః ఏదేదో అంటాడు. నాకైతే అని రాదు. సో, ఎంత సూపర్ అంటే సూపర్. సూపర్ అంటే సూపరు. నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. సో, ఇలా చేసుకోండి. చికెన్ పచ్చడి చేయరాని వాళ్ళుంటే రండి. మన వీడియోని చూసి ఫాలో కండి. ఓకే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇచ్చుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.